హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ మీద పోలీసు అధికారుల బర్త్డే వేడుకలపై ఉన్నత అధికారులు సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో పోలీసుల ఫోటో వైరల్ కావడంపై మాదాపూర్ డీసీపీ విచారణ చేపట్టారు. విచారణ పూర్తయిన తర్వాత ముగ్గురు ఇన్స్పెక్టర్ల మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. కేబుల్ బ్రిడ్జిపై చోటు చేసుకున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకుని సెల్ఫీలు, బర్త్డే వేడుకలను నిషేధిస్తూ కొద్ది రోజుల క్రితం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. కానీ ఇప్పుడు ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ముగ్గురు ఇన్స్పెక్టర్లు కేబుల్ బ్రిడ్జిపై బర్త్డే వేడుకలు జరుపుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలో మాదాపూర్ ఇన్స్పెక్టర్ మల్లేష్, పటాన్ చెరువు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రవణ్, రాజేంద్ర నగర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ సంజయ్లు ఉన్నారు. నిషేధిస్తున్నాం. ఈ మధ్య కాలంలో కేబుల్ బ్రిడ్జ్ మీద సాయంత్రం పూట చాలా మంది యువతులు వచ్చేసి సెల్ఫీస్ కోసం, ఫొటోస్ కోసం ఆగిన సందర్భంలో యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. నిన్న జరిగిన ఘోర యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. కేవలం కేబుల్ బ్రిడ్జ్ మీద ఆగడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది చాలా హెవీ ట్రాఫిక్ మూవ్మెంట్ ఉండేటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ వెహికల్స్ ఆపి వీటి ఫొటోస్ కోసం దిగి అనవసరంగా ట్రాఫిక్ ఇబ్బంది పెట్టదని, ఇకపై ఎవరైనా ట్రాఫిక్ ఇబ్బంది పెడితే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. అక్కడ ఐటీసీ కోహినూర్ దగ్గర వెహికల్స్ ఆపి పార్క్ చేసి ఈ ఫుట్పాత్లో నడుచుకుంటూ వచ్చేసి దీన్ని చూడొచ్చు, కానీ ఈ రోడ్డుపై నెట్టి బస్సులో ఉండకూడదని వీటిపైన కూర్చొని ఫోటోస్ చేయడం నిషేధిస్తున్నాం. బర్త్డే సెలబ్రేషన్స్ లేకపోతే ఏదైనా సెలబ్రేషన్ చేయడం కూడా నిషేధిస్తున్నాం. ఇక నుంచి ఇక్కడ ఎవరు చేసినా ఖచ్చితంగా చట్ట ప్రకారం వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కేబుల్ బ్రిడ్జ్ మీద పోలీసు బర్త్డే వేడుకలు ఇప్పుడు విచారణ వరకు దారితీసినట్లు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? కేబుల్ బ్రిడ్జి పైన పర్యాటకులు కానీ బర్త్డే పార్టీలు చేసుకోవడంపై నిషేధించడం జరిగింది. ఎందుకంటే రోడ్డుపై వెహికల్స్ ఆపి ఫోటోలు దిగుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు అవగాహన కార్యక్రమాలే నిర్వహించి ఎవరైనా రూల్స్ విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపైన కేసులు నమోదు చేసి 1000 రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తామని చెప్పేసి మాదాపూర్ ఇన్స్పెక్టర్ మల్లేషే ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ అతనే బర్త్డే వేడుకలతో పాటు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లతో పాటు ఇదే రో పైన బర్త్డే కేక్ కట్ చేసి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. అతను చర్యలు తీసుకునే అధికారిగా ఉండి అతనే రూల్స్ బ్రేక్ చేయడంపై సోషల్ మీడియాలో కూడా చాలామంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఒక పోలీస్ అధికారికే రూల్స్ వర్తించావా, సామాన్య ప్రజలకు వర్తిస్తాయా అని చెప్పేసి కూడా కామెంట్స్ పెడుతున్నారు. దీనిపైనే ఉన్నతాధికారులు కూడా సీరియస్ కావడం జరిగింది. మాదాపూర్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన ఫోటో పైన వివరాలు అడిగి తెలుసుకొని దీనికి సంబంధించి మాదాపూర్ డీసీపీ వినీత్ విచారణ కూడా ప్రారంభించారు. ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఈ బర్త్డే వేడుకల్లో ముగ్గురు మాదాపూర్ ఇన్స్పెక్టర్తో పాటు పటాన్ చెరువు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రవణ్, రాజేంద్ర నగర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ సంజయ్లు వీరు ముగ్గురు కూడా బర్త్డే చేసుకుంటూ కేక్ కట్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఆ ఫోటోలు ఎప్పుడు దిగారనే దానిపైన విచారణ జరుపుతున్నామని చెప్పేసి కూడా మాదాపూర్ డీసీపీ వినీత్ చెప్తున్నారు. దానికి సంబంధించి ఆ ఫోటో ఎప్పుడు దిగారనేది క్లారిటీ వస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా డీసీపీ చెప్తున్నారు. శాఖాపరమైన చర్యలు, ఎందుకంటే మాదాపూర్ కేబుల్ బ్రిడ్జికి సంబంధించి చాలామంది రోజు దీనిపైన ప్రయాణం చేస్తుంటారు. 1000 వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఆ క్రమంలోనే చాలామంది వెహికల్స్ ఆపేసి ఇక్కడ ఫోటోలు దిగే ప్రయత్నం చేస్తుంటారు. రాత్రి సమయంలో బర్త్డే పార్టీలకు యువకులంతా కూడా వచ్చి, ఎందుకంటే ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేశారు కాబట్టి కేబుల్ బ్రిడ్జికి సంబంధించిన లైటింగ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని బర్త్డే కేకులు కట్ చేస్తూ ఇక్కడ హంగామా సృష్టిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ బర్త్డే పార్టీలు ఇక మీద చేసుకోరాదని చెప్పేసి కూడా నిషేధించినట్టు ఇక్కడ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇన్స్పెక్టర్లే, అంటే పోలీసు విధులు నిర్వహిస్తున్నటువంటి ముగ్గురు ఇన్స్పెక్టర్లు బర్త్డే వేడుకల్లో పాల్గొని ఇక్కడ కేక్ కట్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన విచారణ జరుగుతుంది కాబట్టి ఈ ముగ్గురు ఇన్స్పెక్టర్ల పైన శాఖాపరమైన చర్య
చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాదాపూర్ డీసీపీ వినీత్ చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా ఇక్కడ ఎవరు సందర్శకులు అయితే రాలేదు. ఎవరైనా వస్తే మనం చూస్తున్న ఈ ఫుట్పాత్ పైనే నడుచుకుంటూ వెళ్ళాలి, చూడాలి, ఫోటోలు దిగాలి తప్ప మెయిన్ రోడ్ పైకి ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి ఇక్కడ స్పీకర్లతో కూడా అనౌన్స్ చేస్తుంటారు. ఇక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు సైబరాబాద్ కంట్రోల్ రూమ్ నుంచి అదేవిధంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా పర్యవేక్షిస్తుంటారు. ఎవరైనా ట్రాఫిక్ ఇక్కడ రోడ్డుపై ఆపి ఫోటోలు దిగడం కానీ నించొని మాట్లాడడం కానీ చేస్తే వారిని వెంటనే అలర్ట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయే విధంగా మైక్లో అనౌన్స్మెంట్ చేస్తుంటారు. అలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి పోలీసులే చర్యలు తీసుకునే పోలీసులు ఈ విధంగా బర్త్డే పార్టీలు చేసుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాబట్టి దీనిపైన విచారణ జరిపి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పుడు మాదాపూర్ డీసీపీ వినీత్ చెప్తున్నాడు. దీనికి సంబంధించి ఫోటోలు అయితే ఉదయం నుంచి వైరల్ అవుతున్నాయి. వారు నిన్న రాత్రి దిగారా లేదంటే 2 రోజుల క్రితం బర్త్డే పార్టీ చేసుకున్నారా, ఎప్పుడు చేసుకున్నారా అనే దానిపైన ముగ్గురు సీఐలను పిలిచి విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రాయదుర్గం బ్రిడ్జి దీనికి సంబంధించిన కేబుల్ బ్రిడ్జికి సంబంధించి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. హై స్పీడ్లో వచ్చే వాహనాలు ఇక్కడ ఫోటోలు దిగే వారికి ఆగిపోవడంతో ఒక్కసారిగా ఒక నెల రోజుల క్రితమే ఒక ఇన్నోవా వెహికల్ అతి వేగంగా వచ్చి ఇద్దరిని ఢీకొట్టడంతో ఒకరు కేబుల్ బ్రిడ్జిపై మృతి చెందడం జరిగింది, మరొకరు హాస్పిటల్ పాలయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఇక మీద రూల్స్ కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి ఇదే సిఐ మాదాపూర్కి సంబంధించిన మల్లేషే మైక్లో అనౌన్స్ చేస్తూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అతనే ఈ రూల్స్ బ్రేక్ చేసి మళ్ళీ బర్త్డే పార్టీలు ఇక్కడ చేసుకోవడం పట్ల తీవ్ర విమర్శలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. అయితే సురేష్, ఇటు రూల్స్ బ్రేక్ చేస్తే సెక్షన్ 188 కింద అయితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇప్పుడు అదే సెక్షన్ వీళ్ళకి వర్తించనుందా? సెక్షన్ 188 ఏం చెబుతోంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది ఓన్లీ వాహనాల కోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జి. దీనికి సంబంధించి హైటెక్ సిటీ, ఎందుకంటే రోడ్ నెంబర్ జూబ్లీహిల్స్ 45 నుంచి ఇక్కడ నుంచి హైటెక్ సిటీ అదేవిధంగా గచ్చిబౌలి వెళ్ళే వారందరికీ కూడా కనెక్టింగ్ కోసం ఈ బ్రిడ్జిని నిర్మించారు. అప్పటి నుంచి కూడా చాలా వెహికల్స్ ఇక్కడ నుంచి మూవ్మెంట్ ఉంటుంది. రోడ్డుపై ఎవరు ఫోటోలు దిగొద్దు, ఒకవేళ దిగితే పోలీసులు కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని చెప్పేసి అవగాహన కార్యక్రమాలు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేశారు. ఇప్పుడు ఈ ఘటన జరగడంతో నెల రోజుల క్రితం ఘటన జరిగింది కాబట్టి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మీద రోడ్డుపై ఎవరు కూడా ఫోటోలు కానీ వెహికల్స్ కానీ ఆపకూడదు అని చెప్పేసి స్పెషల్గా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులో సెక్షన్ 188 ప్రకారం ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే కేసు నమోదు చేసి వారిపైకి జరిమానా విధిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దీని ప్రకారమే ఇప్పుడు ఈ ముగ్గురు సిఐల పైన కూడా ఈ సెక్షన్ ప్రకారం ఒకవేళ వాళ్ళు ఫోటో దిగింది ఎప్పుడు అనేది, ఎందుకంటే సిఐ మాత్రం పాత ఫోటో అది మేము ఫుట్పాత్ పైన దిగామని చెప్పేసి చెప్తున్నారు. దానిపైనే మాదాపూర్ ఇన్స్పెక్టర్ మల్లేష్తో కూడా మాట్లాడడం జరిగింది బిగ్ టీవీ. దానికి సంబంధించి ఆయన ఆ ఫోటో బర్త్డే పార్టీలు చేసుకుంది వాస్తవమే, కానీ మేము ఇదే ఫుట్పాత్ పైన చేసుకున్నాము అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కానీ ఫుట్పాత్ పైన కూడా బర్త్డే వేడుకలు నిషేధం అని చెప్పేసి ఆయననే మైక్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ అతనే ఇప్పుడు బర్త్డే పార్టీలు చేసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి డీసీపీ మాదాపూర్ డీసీపీ విచారణ జరుపుతున్నారు. ఆ ఫోటో ఎప్పుడు దిగారు, ఇక్కడ బర్త్డే పార్టీలు ఎప్పుడు చేసుకున్నారు అనే దానిపైన పూర్తి విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. ఆ సెక్షన్ ఎవరైతే పాదాచారులు కానీ ఇక్కడ నుంచి వెళ్ళే వాహనదారుల పైన 188 సెక్షన్ పెడతామని చెప్తున్నారో ఇదే సెక్షన్ ఈ పోలీసుల పైన కూడా పెట్టే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. For more videos like this, subscribe Big TV channel.